గైస్ ఈ దివాళీ సేల్ అనేది మళ్ళీ స్టార్ట్ అయితే అవుతుంది. ఈ దివాళీ సేల్ అనేది అక్టోబర్ 11 నుంచి ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో ఆల్రెడీ కంటిన్యూ అయితే అవుతుంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ దివాళీ స్పెషల్ అనేది ఆల్రెడీ అయితే ఉందన్నమాట. సో నాకు తెలిసి ఈ యొక్క సేల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ఇంకా ప్రైస్ డ్రాప్ అయితే అవుతుంటాయి. దివాళీ సేల్ లో మీరు ఒక మంచి ప్రొజెక్టర్ కొనాలి అనుకుంటే నా దగ్గర ఒక మంచి ప్రొజెక్టర్ అయితే ఉంది. క్రాస్బీట్ లూమెక్స్ ఫ్లిక్స్ అనే ప్రొజెక్టర్ అయితే ఉంది. ఈ ప్రొజెక్టర్ యాక్చువల్ గా ప్రైస్ ఎంతో తెలుసా? 18,000 రూపాయలు అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు సేల్ సందర్భంగా ప్రైస్ డ్రాప్ అయితే అయ్యింది. అదొక్కడే కాకుండా ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తే, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 13,799 రూపాయలు అయితే ఉంది. ఆ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తే అమెజాన్ లో మీకు 12,000 చేంజ్లో అయితే వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద ఎంత వస్తుందో మీకు క్లియర్ గా అయితే వేసాను, ఒకసారి అయితే చూసేయండి. ఈ విధంగా ప్రైస్ అయితే చాలా డ్రాప్ అయింది. ఒకసారి మరి 11th అక్టోబర్ కూడా చెక్ చేస్తే ఫ్లిప్కార్ట్ లో స్టార్ట్ అవుతుంది కాబట్టి అమెజాన్ లో కూడా ఇంకా ప్రైస్ అయితే డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. కార్డ్ ఆఫర్ కూడా పెంచే ఛాన్స్ అయితే ఉంటది. కాబట్టి మరి ప్రొజెక్టర్ ని కొనొచ్చా కొనకూడదా అనే దాని గురించి ఫైనల్ కన్క్లూజన్ అయితే నేనైతే ఇవ్వబోతున్నాను. సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా బాక్స్ లోపల ఉన్న కంటెంట్ తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. మరి ప్రొజెక్టర్ బాక్స్ మీద చెక్ చేస్తే క్రాస్బీట్స్ లోగో టాప్ లో కనబడుతుంది. లూమెక్స్ ఫ్లిక్స్ అయితే మనకు ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ మిడిల్ లో వచ్చేసరికి ఈ యొక్క ప్రొజెక్టర్ ఎలా ఉంటదని క్లియర్ పిక్చర్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇంకొక సైడ్ చెక్ చేస్తే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే కనబడుతున్నాయి. బ్యాక్ సైడ్ చెక్ చేస్తే ఈ ప్రొజెక్టర్ బ్లూటూత్ తోటి USB అండ్ HDMI ఆక్స్ వైఫై సపోర్ట్ అయితే ఉంటుందని వీళ్ళు క్లియర్ గా అయితే చెప్పారు. సో ఇప్పుడైతే నేను బాక్స్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ యొక్క ప్రొజెక్టర్ అయితే కనబడుతుంది అనుకుంటా. ఎస్, ఈ ప్రొజెక్టర్ అయితే ఉంది. ఆ ప్రొజెక్టర్ కంటే ముందు మనకు ఒక కార్డ్ అయితే ఇస్తున్నారు. సో చెప్పాను కదా ఇంత ముందుకే, మనం ఇక్కడ QR కోడ్ అయితే ఉందన్నమాట. ఈ QR కోడ్ కి స్కాన్ చేస్తారంటే అడిషనల్ గా 6 months వారంటీ కూడా మనం పొందొచ్చు. దెన్ నెక్స్ట్ సరికి మరొక QR కోడ్ అయితే ఉంది. ఈ QR కోడ్ కి స్కాన్ చేశారనుకోండి ప్రొడక్ట్ యొక్క యూజర్ మాన్యువల్ అనేది మీకు ఈజీగా PDF రూపంలో వస్తుంది. అప్పుడు మీరు క్లియర్ గా అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది పక్కకైతే పెడుతున్నాను. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఈ యొక్క క్రాస్ బీట్ ప్రొజెక్టర్ అయితే ఉంది. దాంతో పాటుగానే ఒక బాక్స్ అయితే ఉందన్నమాట, వైట్ బాక్స్. ఈ వైట్ బాక్స్ లో ఏమున్నాయో ఒకసారి అయితే చూసేద్దాం. ఓకే, రిమోట్ అయితే ఉంది. రిమోట్ కూడా చాలా మంచిగా అయితే ఉంది. బిల్లు క్వాలిటీ ప్లాస్టిక్ మేడెడ్ బిల్లు క్వాలిటీ అయితే ఉంది. ఇంకా నెట్ఫ్లిక్స్ కి, యూట్యూబ్ కి, డిస్నీ హాట్‌స్టార్ కి, ప్రైమ్ కి సెపరేట్ డెడికేటెడ్ బటన్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా వాయిస్ ఎనేబుల్ అయితే అయింది. ఒక వాయిస్ ఎనేబుల్ RGPD తోటి అయితే ఎనేబుల్ అయితే అయిందంట. ఒకసారి మనం చెక్ చేద్దాం. అండ్ కానీ సెల్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయట్లేదు. మనమే సెల్ అయితే AAA బ్యాటరీస్ అయితే మనం దీంట్లో అయితే వేయాల్సి ఉంటుంది. సో ఇది పక్కకైతే పెడదాం. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక నెట్ఫ్లిక్స్ స్టిక్కర్ అయితే ఇస్తున్నారు దీంట్లోనే. ఎందుకంటే అఫీషియల్లీ నెట్ఫ్లిక్స్ పార్ట్నర్షిప్ తోటి అయితే వస్తుంది ఈ యొక్క ప్రొజెక్టర్. సో మీరు ఎక్కడ థర్డ్ పార్టీ యాప్ నుంచి అయితే కూడా డౌన్లోడ్ చేసుకునే అవసరం అయితే లేదు. అఫీషియల్ వర్క్ అయితే అవుతుంది కాబట్టి. పవర్ కేబుల్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఇది గుడ్ థింగ్, మన యొక్క ప్రొజెక్టర్ ని క్లీన్ చేసుకోవడం కోసం బ్రష్ కూడా మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇంతే మనకు బాక్స్ లో వచ్చిన కంటెంట్. సో నెక్స్ట్ ఏదైతే ఈ ప్రొజెక్టర్ అయితే ఉందో ఈ ప్రొజెక్టర్ యొక్క ఓవర్వ్యూ ఒకసారి చూసేద్దాం. ఈ ప్రొజెక్టర్ చేతిలోకి తీసుకోగానే చాలా సూపర్ గా అయితే ఉంది. నిజంగా చెప్పాలంటే ఒక ప్రీమియం ప్రొజెక్టర్ మన చేతిలో ఉన్నట్టయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది వైట్ కలర్, దీని బ్యూటీని అయితే తీసుకుని అయితే వచ్చిందని చెప్పొచ్చు. ఎక్సలెంట్ గా అయితే అనిపిస్తుంది. సో ఒకసారి ఓవర్వ్యూ అయితే మాట్లాడదాం. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. బిల్డ్ క్వాలిటీ అంతా ప్లాస్టికే, ఎక్కడ మీకు మెటల్ అయితే ఉండదు. కానీ హై క్వాలిటీ ప్లాస్టిక్ యూజ్ చేసినట్టయితే అనిపిస్తుంది. చాలా లైట్ వెయిట్ గా అయితే అనిపిస్తుంది. చాలా సూపర్ గా అయితే ఉందన్నమాట. డిజైన్ వైజ్ గా టోటల్ గా రౌండెడ్ ఎడ్జెస్ అయితే వస్తాయి ఈ యొక్క ప్రొజెక్టర్ కి. ఎక్సలెంట్ డిజైన్ అయితే అనిపిస్తుంది నాకు. వైట్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. మరి ఈ యొక్క ఫ్రంట్ సైడ్ ఓవర్వ్యూ చెక్ చేస్తే ల్యాంప్ అయితే ఇస్తున్నారు. అండ్ క్రాస్ బీట్ బ్రాండింగ్ లోగో కనపడుతుంది. అండ్ సెన్సార్ కూడా అయితే ఇస్తున్నారు. ప్రొజెక్టర్ కి సైడ్ కి చెక్ చేస్తే మనకు హోల్స్ అనేవి కనబడుతుంటాయి. అలాగే ఈ యొక్క ప్రొజెక్టర్ హీట్ మొత్తం బయటకు వెళ్ళడం కోసం 2 డ్యూయల్ ఫ్యాన్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది అనమాట. అటొకటి ఇటొకటి. దెన్ బ్యాక్ సైడ్ మాత్రం మనకు కొన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ పవర్ కేబుల్ పడుతుంది. దాని టాప్ లోనే ఒక ఆన్ ఆఫ్ బటన్ అయితే కనబడుతుంది. USB పోర్ట్ అయితే ఉంది. HDMI పోర్ట్ అయితే ఉంది. ఆక్స్ పోర్ట్ అయితే అంటే 3.5mm జాక్ పోర్ట్ అయితే ఉంది. IR బ్లాస్టర్ కూడా అయితే ఇస్తున్నారు. వచ్చేసరికి 15 watts స్పీకర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అన్నమాట. కొన్ని హోల్స్ అనేవి కనబడుతున్నాయి. మనం ఈ యొక్క ప్రొజెక్టర్ ని ఎక్కడ పడితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక స్టాండ్ అయితే ఉంది. ఈ స్టాండ్ అనేది మనకు ఫ్లెక్సిబుల్ గా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క ప్రొజెక్టర్ ని మనం ఎటు రొటేట్ అయినా అటైతే రొటేట్ అయితే చేసుకోవచ్చు. మనం ఎలాగంటే అలాగా పైకి కిందికి ఎలాగైనా కానీ చేసుకోవచ్చు. సో మనకు ఆప్షన్ అయితే చాలా బాగా అయితే ఉంది. ఫ్లెక్సిబుల్ గా అయితే ఇస్తున్నారు. ఈ యొక్క ప్రొజెక్టర్ ని మనం సపరేట్ గా స్టాండ్ కొనుక్కోని అవసరం కూడా అయితే లేదు. ఈ యొక్క స్టాండ్ కి బాటమ్ లో వచ్చేసరికి రబ్బర్ గ్రిప్స్ అయితే ఉన్నాయి. రబ్బర్ గ్రిప్స్ చాలా బాగా వర్క్ అవుతున్నాయి. అండ్ మిడిల్ లో వచ్చేసరికి మనం స్టాండ్ కనెక్ట్ చేసుకోవడం కోసం, అలాగే వాల్ మౌంట్ కూడా ఫిక్స్ చేసుకోవడం కోసం ఈ విధంగా చాలా ఫ్లెక్సిబుల్ ప్రొజెక్టర్, చాలా మల్టిపుల్ ఆప్షన్ తోటి ఈ ప్రొజెక్టర్ అయితే ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి ఓవర్వ్యూ చూసారు కదా, దీన్ని ఒకసారి కనెక్ట్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. చలో పదండి.
స్పీడ్ లూమెక్స్ ఫ్లిక్స్ ప్రొజెక్టర్ నేను 10 feet డిస్టెన్స్లో 125 స్క్రీన్ సైజ్ అయితే వచ్చింది నాకు. ఇది కాదు, నేను యాక్చువల్గా మళ్ళీ కనెక్ట్ అయితే చేశాను. కనెక్ట్ చేయడం ఎందుకంటే సౌండ్ బార్ నేను చెక్ చేయడం మర్చిపోయాను. మళ్ళీ కనెక్ట్ అయితే చేసిన తర్వాత సౌండ్ బార్లో మరి డాల్బీ ఆడియో వస్తుందా లేదా అని చెక్ చేశాను అనమాట. మరి వస్తుందా రావట్లేదా దాని గురించి మనం క్లియర్గా తర్వాతకైతే మాట్లాడుకోబోతున్నాం. మరి ముందుగా నాకు డిస్టెన్స్ 10 feet డిస్టెన్స్లో 125 inches స్క్రీన్ సైజ్ అయితే వచ్చింది. మరి ఒక ప్రొజెక్టర్ టోటల్గా మనకు ఎన్ని ఇంచెస్ స్క్రీన్ సైజ్ వరకు సపోర్ట్ చేయగలదంటే 300 inches స్క్రీన్ సైజ్ వరకు అయితే సపోర్ట్ అయితే చేయగలదు ఈ యొక్క ప్రొజెక్టర్. ఈ ప్రొజెక్టర్ వచ్చేసి OS Android 13 తోటి అయితే వస్తుంది. ఇది కూడా డిఫరెంట్ గా అయితే ఉంది యూజర్ ఇంటర్ఫేస్ అనేది. బాటమ్ లో మనం ఏదైతే యాప్స్ ని సెలెక్ట్ చేస్తున్నప్పుడల్లా ఒక లైన్ అనేది వెళ్ళిపోతున్నట్టు కనబడుతుంది. సైడ్ కి చెక్ చేస్తే మనకు ఇన్పుట్ మోడ్స్, సెట్టింగ్ మోడ్స్ అండ్ వెదర్ అప్డేట్స్ మోడ్స్ ఇవన్నీ కూడా అయితే ఇక్కడైతే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ మీరు ఒక సెట్టింగ్స్ కి వెళ్ళారంటే పిక్చర్ సెట్టింగ్స్ లో వచ్చేసరికి మనకు పిక్చర్ మోడ్ అనే ఆప్షన్ కూడా అయితే ఇస్తున్నారు. ఈ పిక్చర్ మోడ్ లో వచ్చేసి మనం డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ని చేంజ్ చేసుకుంటూ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకటి స్టాండర్డ్, స్టార్నెస్, డైనమిక్, ఎనర్జీ సేవింగ్, వివిడ్, యూజర్ అని అయితే ఉంటుంది. ఇంకా ఐ ప్రొటెక్షన్ మోడ్ కూడా అయితే ఉంటుంది. మీకు ఏమైనా ఇబ్బంది అనిపించినప్పుడు దీన్ని ఆన్ చేసుకొని మీరైతే మూవీ అయితే చూడొచ్చు ఈ యొక్క ప్రొజెక్టర్ పెద్ద స్క్రీన్లో వేసుకొని. దెన్ ఇక సౌండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే సౌండ్ సెట్టింగ్స్లో సౌండ్ మోడ్ అనే ఆప్షన్ కూడా అయితే ఉంది. స్టాండర్డ్ ఉంటుంది, మ్యూజిక్ ఉంది, మూవీ ఉంది, న్యూస్ ఉంది, గేమ్ ఉంది, యూజర్ అయితే ఉంది అనమాట. అలాగే ఇక్కడ ఆడియో అవుట్పుట్ డివైస్ అనేది నేను ఇప్పుడు వచ్చేసరికి సౌండ్ బార్ కనెక్ట్ చేశాను కాబట్టి HDMI A ఆర్క్ అనేది ఇక్కడైతే కనపడుతుంది అనమాట. ఇక్కడ పాస్ త్రూ అయితే నేనైతే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. మరి పాస్ త్రూ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మరి డాల్బీ ఆడియో వస్తుందా లేదా అని అయితే నేను చెక్ చేసి చెప్తాను. ఆల్రెడీ చెక్ చేశాను, చెప్తాను, వెయిట్ చేయండి. దెన్ ఈ విధంగా మనకు సౌండ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా నెట్వర్క్లోకి వెళ్తే మాత్రం నెట్వర్క్లో మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫై మీద అయితే రన్ అయితే అవుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది వైఫై 6 సపోర్ట్ తోటి అయితే వస్తుంది. ఇది బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క ప్రొజెక్టర్లో మనం బ్లూటూత్ ద్వారా కూడా డివైస్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు, సౌండ్ బార్ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకు వాయిస్ అసిస్టెంట్ అనేది ఉంది గైస్. వాయిస్ అసిస్టెంట్ అనేది కూడా మనకి ఎలా వస్తుందో తెలుసా? ఇంటిగ్రేటెడ్ చాట్ జీపీటీ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. నేను ఈ యొక్క వాయిస్ అసిస్టెంట్ని యూజ్ చేసుకొని డైరెక్ట్గా ఓపెన్ యాప్ అంటే యూట్యూబ్ యాప్ని అయితే ఓపెన్ చేశాను, నెట్ఫ్లిక్స్ యాప్ను కూడా ఓపెన్ అయితే చేసేసాను. డైరెక్ట్గా ఓపెన్ అయితే అయిపోతుంది. ఈ యొక్క OS Android 13 తోటి అయితే చాలా బాగా అయితే ఉంది. కొంచెం డిఫరెంట్గా అయితే నాకైతే అనిపించింది. ఈ యొక్క ప్రొజెక్టర్ 1 GB ర్యామ్ ఉంటుంది, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి అయితే వస్తుంది. ఆల్ అప్లికేషన్స్ మనకు అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే నెట్ఫ్లిక్స్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, ప్రైమ్ ఉంటుంది, జియో హాట్స్టార్ ఉంటుంది, MX ప్లేయర్ అయితే ఉంటుంది, సోనీ లివ్ ఉంటుంది, G5 అయితే ఉంటుంది, లైబ్రరీ అయితే ఉంటుంది, యాప్ స్టోర్ అయితే ఉంటుంది. ఇందులోకి వెళ్తే చాలా మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఒక్కటి కూడా మిస్ అయితే చేయట్లేదు. చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అలాగే టీవీ కాస్టింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. కాస్టింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంది. అండ్ అలాగే ఈ యొక్క ప్రొజెక్టర్ ని మనం ఒక సౌండ్ బార్ గా అంటే ఒక చిన్న స్పీకర్ గా మనం వాడుకోవచ్చు. మన మొబైల్ త్రూ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకున్నప్పుడు ఆప్షన్ కూడా అయితే ఉందన్నమాట. చివరికి మంచి ఆప్షన్ తోటి అయితే ఈ యొక్క ప్రొజెక్టర్ అయితే వస్తుంది. ప్రొజెక్టర్ లో ఒక సెట్టింగ్ అయితే ఉంది. ఆ సెట్టింగ్ ఏంటంటే లెన్స్ అనే ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఈ లెన్స్ లోకి వెళ్ళినట్లయితే ఆటో ఫోకస్ సెట్టింగ్ అయితే ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి కీ స్టోన్ కరెక్షన్ అయితే ఉంటుంది. అంటే ఈ యొక్క ప్రొజెక్టర్ ని మనం జస్ట్ అలా మూవ్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా ఫోకస్ అనేది అడ్జస్ట్ చేసేసుకుంటుంది. అలాగే ఆటోమేటిక్ గా కీ స్టోన్ కరెక్షన్ అయితే చేసుకుంటుంది. పర్ఫెక్ట్ గా స్క్రీన్ సైజ్ అయితే ఎంత ఇవ్వాలో అంత అయితే ఇస్తుంది ఆ డిస్టెన్స్ ని బట్టి. సో ఇలా ఎక్సలెంట్ గా ఈ యొక్క ఆటో కీ స్టోన్ గానీ, ఆటో కీ స్టోన్ కరెక్షన్ అయినా కానీ, ఆబ్స్టికల్ రికగ్నిషన్ కానీ చాలా బాగా వర్క్ అయితే అవుతుందని చెప్పొచ్చు ఈ యొక్క ప్రొజెక్టర్ నుంచి. సో ఇంకా డిజిటల్ జూమ్ కూడా అయితే చేసుకోవచ్చు. ఈ ప్రొజెక్టర్ చిన్న స్క్రీన్ వస్తుందంటే మీరు డిజిటల్ జూమ్ కూడా అయితే చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, వీళ్ళు అఫీషియల్ గా నెట్ఫ్లిక్స్ లైసెన్స్ కూడా అయితే తీసుకున్నారు. ఈ నెట్ఫ్లిక్స్ నుంచి నేను కొన్ని వీడియోస్ అయితే ప్లే అయితే చేశాను. HDR ఫార్మేట్ లో 1080p లో అయితే ప్లే అయితే అవుతుంది. ఆ 1080p లాగా అయితే నాకు అయితే అనిపించలేదు. 4K రెజల్యూషన్ వీడియో ప్లే అవుతున్నట్టు అనిపించింది అనమాట. చాలా మంచిగా అయితే ఉంది. కాకపోతే చూసే మాత్రం 1080p లో HDR ఫార్మేట్ లో ప్లే అయితే అవుతుంది. చాలా క్లారిటీ అనేది చాలా బాగా అయితే వస్తుంది అనమాట. టోటల్ గా లైట్స్ ఆఫ్ చేసి చెక్ చేశాను. అదొక్కటే కాకుండా మార్నింగ్ వచ్చేసరికి నేను ఇక్కడ డోర్ ఓపెన్ చేసేసాను. అలాగే ఇక్కడ కొంచెం వెలుతురు కూడా అయితే వస్తుంది అనమాట. ఈ వెలుతురు వస్తున్నప్పుడు కూడా చెక్ చేశాను. ఎక్సలెంట్గా అయితే కనబడుతుంది. నాకు ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. ఓన్లీ లైట్స్ వేసినప్పుడు, అది కూడా హెవీ లైట్స్ వేసినప్పుడు మాత్రమే ఇబ్బంది అయితే ఉంది. ఇప్పుడు నేను హెవీ లైట్స్ అయితే వేసాను నేను కనపడడం కోసం. అందుకే మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొంచెం ఫోకస్ అనేది అవుట్ అయితే అయిపోతుంది కదా. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీరు డోర్ ఓపెన్ చేసుకొని కొంచెం లైటింగ్ పడ్డా కూడా మీదైతే అడ్జస్ట్ అయితే అవుతుంది. కాబట్టి
మనకు 16,000 లూమియన్స్ తోటి 20,0:1 కాంట్రాస్ట్ రేషియో రావడం వల్ల మీకు పిక్చర్ క్వాలిటీ మీరు నెట్ఫ్లిక్స్ నుంచి చూసినా, జియో హాట్‌స్టార్ నుంచి చూసినా అండ్ ప్రైమ్ నుంచి చెక్ చేసినా కూడా ఎక్సలెంట్ గా అయితే కనబడుతుంది. మీకు ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. అండ్ అలా ఈ విధంగా దీనిలో యూజ్ చేసిన ల్యాంప్ సరికి ట్రై కలర్ అక్యూరెన్సీ ల్యాంప్ అయితే యూజ్ చేశారు. ట్రై కలర్ లేజర్ ల్యాంప్ అన్నమాట. 100% RGB అయితే ఉంటుంది. ఇంకా వైట్ కలర్ గామెట్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. కలర్స్ మాత్రం మీకు పాపప్ అయితే కనబడుతుంటాయి. అండ్ బ్లాక్స్ కూడా చాలా రిచ్ బ్లాక్స్ అయితే కనబడుతుంటాయి అన్నమాట. సూపర్ గా అయితే ఉంది. టోటల్ గా పిక్చర్ క్వాలిటీ మాత్రం 1080p రెజల్యూషన్ లో ఎక్సలెంట్ గా అయితే కనబడుతుంది ఈ యొక్క ప్రొజెక్టర్ నుంచి. అండ్ ఆ సౌండ్ విషయానికి వస్తే మాత్రం బిల్ట్ వచ్చేసరికి 15 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఇస్తుంది. మరి ఆడియో అవుట్పుట్ ఎలా వర్క్ అవుతుందో మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు ఏమనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. ప్రొజెక్టర్ బ్యాక్ సైడ్ HDMI పోర్ట్ అయితే ఉంది. ఈ యొక్క HDMI పోర్ట్ కి నా దగ్గర ఉన్న అమెజాన్ Fire TV స్టిక్ చేసినప్పుడు అమెజాన్ Fire TV స్టిక్ నుంచి కూడా నాకు ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. చాలా అక్యురెన్సీ లెవెల్లో కలర్స్ అనేవి కనపడుతున్నాయి. మల్టిపుల్ వీడియోస్ అయితే నేనైతే ప్లే అయితే చేశాను. అక్కడి నుంచి కూడా డాల్బీ ఆడియో అయితే రావడం అయితే జరుగుతుంది. అది ఒక్కటే కాకుండా డైరెక్ట్గా నేను HDMI పోర్ట్ కి సౌండ్ బార్ అయితే కనెక్ట్ అయితే చేశాను. ఎందుకంటే ఇంటర్నల్ గా మనకు ఆల్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. మరి డాల్బీ ఆడియో వస్తుందో లేదా అని చెప్పేసి పాస్ త్రూ ద్వారా మార్చాను. పాస్ త్రూ ద్వారా మార్చినప్పుడు డాల్బీ సరౌండ్ అనే అయితే ఆప్షన్ అయితే వస్తుంది. నేను నెట్ఫ్లిక్స్ నుంచి కొన్ని వీడియోస్ ప్లే చేసి చెక్ చేసిన, జియో హాట్‌స్టార్ నుంచి కూడా ప్లే చేసినప్పుడు డాల్బీ సౌండ్ అయితే వచ్చింది. యూట్యూబ్ నుంచి కూడా ప్లే చేసినప్పుడు డాల్బీ డిజిటల్ సరౌండ్ అయితే రావడం అయితే జరుగుతుంది. వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది అని అయితే మెన్షన్ చేయలేదు. వెబ్సైట్ లో చెక్ చేసినప్పుడు అమెజాన్ యొక్క ప్రొడక్ట్ లిస్ట్ లో కూడా చెక్ చేసినప్పుడు ఎక్కడ నాకైతే కనపడలేదు. కానీ ఇక్కడ కనెక్ట్ చేయగానే డాల్బీ సరౌండ్ అనేది ఆప్షన్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మంచి ఆడియో క్వాలిటీ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నాకు ఇంకొక గుడ్ థింగ్ ఏందో తెలుసా, ఈ ప్రొజెక్టర్ని మనం ఎటు పడితే అటు రొటేట్ చేసుకొని మనం ఏదైతే సీలింగ్ అయితే ఉందో సీలింగ్ కూడా డైరెక్ట్గా ప్రొజెక్ట్ చేసుకొని మనం మూవీ వాచ్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే బెడ్రూమ్కి వెళ్ళి కూడా బెడ్రూమ్లో ఒక దగ్గర పెట్టుకొని, ఎందుకంటే స్టాండ్ అయితే ఆప్షన్ అయితే ఉంది కాబట్టి కిటికీ దగ్గర ఎక్కడో పెట్టుకొని మనం ఈజీగా అయితే ప్రొజెక్ట్ అయితే చేసుకోవచ్చు. బెడ్రూమ్లో కూడా పడుకొని హ్యాపీగా చూసుకోవచ్చు. లేదు అంటే మీరు సీలింగ్ కూడా పెట్టుకొని ప్రొజెక్ట్ కూడా చేసేసుకోవచ్చు. ఎందుకంటే బాటంలో ఒక చిన్న థ్రెడ్ అయితే ఉంటుంది. ఆ థ్రెడ్కి కూడా కనెక్ట్ చేసుకొని మీరైతే చెక్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఆప్షన్ తోటి, మల్టిపుల్ కనెక్టివ్ ఆప్షన్ తోటి మల్టిపుల్ డివైస్ ని కనెక్ట్ చేసుకుంటూ మల్టిపుల్ గా రొటేట్ చేసుకుంటూ మనం ఈ విధంగా అయితే ఈ ప్రొజెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క ప్రొజెక్టర్ ని. సో ఇప్పుడు ఈ యొక్క ప్రొజెక్టర్ ప్రైస్ అనేది అమెజాన్ లో చెక్ చేస్తే 13,799 అయితే ఉంది. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో కూడా సేమ్ ప్రైస్ అయితే ఉంది. ఇప్పుడు 11th ఫ్లిప్కార్ట్ లో మళ్ళీ దివాళీ సేల్ అనేది రన్ అయితే అవుతుంది కాబట్టి ఈ దివాళీ సేల్ లో అమెజాన్ లో మేబీ ఇంకా తక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా అయితే ఉంటుంది. కార్డ్ ఆఫర్ కూడా ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు 12,000 సమ్ చేంజ్ లో అయితే వస్తుంది, కానీ ఇంకా తక్కువ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. 11th రోజున కూడా చెక్ చేయాలనుకుంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఒక సేల్ టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇలాంటి ప్రొజెక్టర్ తీసుకోవాలనుకున్న డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనపడుతున్న నెంబర్కి మీరు పింగ్ చేశారంటే మీకు ఇంకా క్లారిటీగా అయితే మీకైతే చెప్తాను. ఒకసారి అయితే ఆ నెంబర్కి అయితే పింగ్ అయితే చేయండి. మరి మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. ఇలాంటి ప్రొజెక్టర్ లూట్ డీల్స్ వచ్చినా, సౌండ్ బార్ లూట్ డీల్స్ వచ్చినా, టీవీ లూట్ డీల్స్ వచ్చినా అన్నీ కూడా మనం టెలిగ్రామ్ డీల్ ఛానల్లో అయితే వేస్తుంటాను. మరి జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరు లూట్ అయితే చేయండి ఒక దివాళీ సేల్న. మరి నెక్స్ట్ వీడియో కలుస్తాను. సీ యూ, బాయ్.